హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మార్నింగ్ అయితే 7కి లేచాను అనమాట. అసలు ఎంత బాగుందో చూడండి. అసలు కూల్గా ఉంది, పక్షులు మంచిగా అరుస్తున్నాయి. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట మార్నింగ్ షూట్ చేద్దాము అని. అసలు ఎంత బాగా అంటే చాలా 9 వరకు ఇట్లనే ఉంటాయి అనమాట పక్షులు. లాన్ సైడ్ కూడా బాగుంటాయి. కాకపోతే నేను ఇంక అప్పుడు పిల్లలకి టిఫిన్ లంచ్ చేసే హడావుడిలో ఉంటా కాబట్టి షూట్ చేయలేదు. కానీ అసలు ఎంత సౌండ్ వస్తుందో ఏంటంటే, నేను 2 వీక్స్ ముందనమాట వీడియో పెట్టా కదా, గురువారము బాబా గుడికి వెళ్తే అక్కడ నావి సెంత్రోలో తీసుకున్న బ్రాండెడ్ చెప్పులు 2500 ఎవరో దొబ్బేశారు మొత్తము. అసలు ఎంత వెతికి ఇదైపోయాను. అసలు అనవసరంగా వేసుకొని వచ్చాను కొత్త చెప్పులు అని అనిపించింది. నాకైతే మ్యాక్సిమం సెంత్రోలో బాగా సెట్ అవుతాయి. కొంచెం నార్మల్వి సెట్ కావన్నమాట. అంటే నాది కొంచెం పాదం వెడల్పు ఉంటుంది, బ్యాంగిల్ సైజు కూడా పెద్దదనమాట. సో అందుకనేసి ఇంకా సరే నార్మల్గా తెచ్చుకుందాం ఈసారి ఇట్లా బయటికి వెళ్ళడానికి అనేసి 2-3 ఆల్రెడీ బ్రాండెడ్ కూడా ఉన్నాయి. సరే నార్మల్ తెచ్చుకుందాం అనేసి ఇట్లా మా వారు నేను షాపింగ్కి వెళ్ళేసి చెప్పులు అయితే తీసుకున్నాను. అట్లనే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లంచ్కి కూడా ఇన్వైట్ చేస్తే అట్లా వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇది వచ్చినాకైతే ఈవినింగ్ ఫలూదా తెచ్చారు మా వారు. నాకు చాలా ఇష్టం ఫలూదా ఐస్ క్రీమ్స్ ఇవి. సో మా పాప అయితే చాక్లెట్ ఫ్లేవరు, మేమైతే వెనీలా. ఆ ఫలూదాలో కూడా లాస్ట్లో జెల్లీస్ ఉంటాయి కదా, మొత్తం అడుక్కి నాకు అవి చాలా నచ్చుతాయి. మెయిన్ ఆ జెల్లీస్ తినడం కోసమే తెచ్చుకుంటారనమాట. మీలో ఎంతమంది ఇట్లా కర్బూజా ఇలా తీస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. కర్బూజా అయితే జ్యూస్కి అయితే ఇట్లా తీస్తే చాలా యూజ్ ఉంటుంది, అంటే త్వరగా అయిపోయింది. నేనేంటంటే ఇట్లా మధ్యలో కోసేసి స్పూన్తో టకటకా తీసేసి మిక్సీ జార్లో వేసి తిప్పుతానమాట. మనం పీసెస్ కట్ చేస్తే చాలా టైం పడుతుంది. నేనైతే ఇట్లా ఇది ఒక చేతితో ఫోన్ పట్టుకున్నా కాబట్టి సరిగా రాలేదు, కానీ ఇట్లా మొత్తం తిప్పుకుంటా తీస్తే త్వరగా అయిపోతుంది. ఇదైతే ఈ టిప్ కంపల్సరీ యూజ్ అయ్యింది. మీలో ఎవరన్నా ఇట్లా చేస్తారేమో నా కామెంట్ సెక్షన్. ఇదిగో మొత్తం తీసినాకైతే ఇట్లా వస్తుంది అనమాట క్లియర్గా. జ్యూసే కాబట్టి ఎట్లా మిక్సీ అయిపోతుంది కాబట్టి ఇట్లా అనీవెన్గా వచ్చినా మనకి ఏం కాదు. ఇంకా మనం తినే పని అయితే చిన్న చిన్న పీసెస్ ఆ పీల్ అంతా తీసి చిన్న చిన్న పీసెస్ కట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఇంకా మొత్తం ఇట్లా తీసి జ్యూస్ అయితే చేశాను. ఇదైతే 6 గ్లాసెస్ వచ్చిందనమాట జ్యూసు. కొంచెం పాలు కొంచెం హనీ వేసి అయితే నేను జ్యూస్ చేస్తానన్నమాట. ఇంకా సమ్మర్ కాబట్టి మ్యాక్సిమం జ్యూసు, సలాడ్స్, వాటర్ మిలన్ కొంచెం ఎక్కువ వాడతానన్నమాట. నేను ఎక్కువ జ్యూస్లో షుగర్ కూడా వాడను, మ్యాక్సిమం హనీనే వేస్తాను. హనీ అయితే 2 బాటిల్స్ వాడతాను అనమాట. ఇంకంత ప్యూర్ ఏమి ఉండదు హనీ, కాకపోతే షుగర్ అలవాటు తక్కువ అనమాట. కొంచెం ఫస్ట్ మిల్క్ వేసి ఫస్ట్ మిక్సీ చేసినాకైతే హనీ వేస్తానమాట. వేసినాకైతే తాగుతాను. ఐస్ అట్లా నేను ఎప్పుడు యాడ్ చేయను. నేను బయట జ్యూసులు తాగినా సరే అసలు ఐస్ యాడ్ చేయించుకోను. నాకు ఐస్ లేకుండానే నచ్చుతుంది. ఎట్లా కర్బూజా ఇప్పటివరకు ఫ్రిడ్జ్లోనే ఉంది కాబట్టి కూల్గా ఉంటుంది అనమాట చేస్తే. నాకెందుకో బాగా నచ్చుతాయి. నాకు ఎక్కువ ఫ్రూట్స్ తినడం ఎక్కువ ఇష్టము. కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి జ్యూసులు ఇష్టము. నేను అదే తింటే మంచిది, మీకు తినడానికి కూడా ఏంటి ఇట్లా అనేసి. ఇంకా వాళ్ళు ఎట్లా తినరు కాబట్టి జ్యూస్ ఇస్తే బెటర్ కదా అని చేస్తున్నాను. ఇంకా అప్పటికైతే పిల్లలు లేవలేదు. ఈవినింగ్ కూడా పడుకున్నారు. సో నేనైతే తాగేసి వాళ్ళని లేపుదాంలే అనేసి ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. కూరగాయలు కూడా తెచ్చాను, అవన్నీ సర్దాలన్నమాట. ఇంకా రైస్ లేకపోయినా పర్వాలేదు, నాకు ఫ్రూట్స్ జ్యూసులు ఉంటే చాలు, అవి తాగేసి ఉంటానన్నమాట. నాకు అంత ఇష్టము. నాకు రైస్తో అయితే పని ఉండదు. నైట్ ఏదైనా తినేసి అడ్జస్ట్ అవుతానన్నమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మనం కొంచెం ఫ్రూట్స్ తింటే కూడా నైట్ చాలా బాగుంటుంది, అంటే స్టమక్ లైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవాళ ఏంటంటే స్పెషల్, ఇంకా తమ్నైల్లో చూశారు కదా, బోటి బ్లడ్ అనమాట. నేను ఇప్పటివరకు బోటి బ్లడ్ కాంబినేషన్ చేయలేదు. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. ఇంకా అమ్మ వచ్చింది నా దగ్గరికి అనేసి ఇంకా అమ్మ చేస్తా అంటే నేను షూట్ చేస్తున్నాను అనమాట. నేను అసలు ఈ వీడియో పెట్టలేదు, నేను ఇప్పటివరకు తినలేదు. కానీ మా అమ్మ చేసిందంట, బాగుంటుంది అంటే సరే నాకు చేసి అమ్మ అనేసి అన్న. ఫస్ట్ బ్లడ్ కొంచెం సాల్ట్ వేసి పొయ్యి మీద అయితే ఒక 2 minutes వేడి చేయాలి. వేడి చేసినాకైతే అట్లా గడ్డలాగా అయినప్పుడు పక్కకు పెట్టుకోవాలన్నమాట. దీనికి 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి అయితే పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా కుక్కర్లో అయితే బోటి తెలుసు కదా మనకి, ఇంకంత తెలంగాణలో అయితే కుక్కర్లో లేనిది ఉడకదనమాట.
ఫస్ట్ అయితే మనం బోటీ ఫ్రైలోకి అయితే పచ్చిమిర్చిని వేయించి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ 6-7 కోసుకున్నాం కదా, ఇవేంటంటే బ్లడ్లోకి. సో ఫస్ట్ వేయించి అమ్మ ఆ బ్లడ్ మీద వేసి పెట్టుకుంటుంది అనమాట సైడ్కి. ఈ కుక్కర్లో ఏమో బోటీ చేస్తుంది, సగం బోటీలోనేమో బ్లడ్ వేస్తుంది, సగం బోటీ ఏమో కర్రీకి అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళకి అంత ఇష్టం ఉండదు వీడియోలో కనపడడం, అప్పుడెప్పుడో ఒక్కసారి చూపించాను. ఇప్పుడైతే అంత అంటే ఒక చోట చూపించాను కానీ పెద్ద ఇష్టపడారు మా ఇంట్లో ఎవరు అంతా వీడియోస్. ఇంకా కొంచెం మా ఆయనే పాపం నా బాధ తట్టుకోలేక అప్పుడప్పుడు కనపడతాడు అనమాట. ఇంకా పచ్చిమిర్చి అయితే వేయించి తీసి పెట్టుకొని బ్లడ్ మీద వేసాం కదా, ఇంకా అదే ఆయిల్లో 2 ఆనియన్స్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇదేంటంటే బోటీ కర్రీకి చెప్పా కదా, సగం దానికి సగం దీనికి, కాకపోతే సేమ్ ప్రాసెస్ ఉంటుంది, లాస్ట్లో చేంజ్ ఉంటుంది. బోటీ అయితే చాలా టైం పట్టింది క్లీన్ చేయడానికి. హాట్ వాటర్ మరుగుతున్న వాటర్లో ఈ బోటీ వేసుకొని క్లీన్ చేయాలన్నమాట. ఇంకా ప్రాసెస్ అంతా నేను చూపించలేదు. ఇంకా సాంబార్ పొడి, ఉప్పు అమ్మ ఇట్లా ఒకటేసారి వేస్తుంది కర్రీ మీద, నేనేమో అన్ని కుక్కర్లో వేస్తాను. మా అమ్మకి అట్లా బాగా తెలుస్తుందంట. సో ఆ బోటీ మీదనే వేసింది. నేను పసుపు వాడాను కదా, సాంబార్ పొడి, ఉప్పు 2 దానిలో వేసింది. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇంకా మంచిగా ఫ్రై అవ్వాలి. ఫస్ట్ ఫ్రై అయిపోయినాక ఏంటంటే ఇంకా బోటీ ఉంది కదా, సాంబార్ పొడి ఉప్పు వేసుకున్న బోటీ దీనిలో వేసుకోవాలన్నమాట. ఇంకా ఈ బోటీ వేసుకొని 15 మినిట్స్ కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. మనం బోటీ కడిగిన వాటర్ కొంచెం అరా ఉంటుంది ఎంత చిల్లులు గిన్నెలో వేసుకున్నా. సో ఆ వాటర్ అంతా ఎగిరిపోయి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట బోటీ. సో తిప్పుతానే కలుపుకుంటానే ఉండాలి, మినిమం అట్లా 15 మినిట్స్ అన్నా కలుపుకోవాలన్నమాట. ఇంకా మమ్మీ చాలా రెసిపీస్ చేస్తుంది. సో అమ్మ వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఇంకా అటు ఇటు వెళ్తుంటాం కాబట్టి ఇంకా మ్యాక్సిమం అయితే అమ్మ రెస్ట్లోనే ఉంటుంది. ఇంకా అందుకనేసి ఎక్కువ వంటలు చేయించను, 1-2 అట్లా చేపిస్తా, చేయించినవి అయితే పెడతాను. అంటే మ్యాక్సిమం నేను అన్నీ చేస్తాను, కొన్ని నాకు రానివి వెరైటీగా ఉన్నాయి మాత్రమే మా అమ్మని చేయమంటాను అనమాట. ఇంక ఇట్లా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో 15 మినిట్స్కి ఒకసారి అట్లా. ఇంకా మంచిగా ఇట్లా మగ్గిపోయినాక మనకి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు ఇట్లా చూడండి 15 మినిట్స్ తర్వాత ఇట్లా మంచిగా మగ్గిపోవాలన్నమాట. ఆయిల్ కొంచెం సపరేట్ అవుతూ ఉంటుంది, ఇట్లా రావాలి. నేనైతే ఇంతసేపు వేయించను, మా అమ్మ అదే అంటుంది, మనం ఏదైనా చేసే దానిలో టేస్ట్ వస్తుంది, కొంచెం ఎక్కువసేపు వేయించాలి ఏ కర్రీ అయినా అనేసి అంటుందన్నమాట. ఇంక ఇట్లా మంచిగా వేగినాకైతే మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాము, మీకు తగినంత కారం అంటే మీరు తినే స్పైస్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి. ఇంకా కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా కారం వాసన కూడా పోవాలి. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ తోటే మనకి వంట చాలా టేస్ట్ వస్తుంది. నేనైతే కారం వేసి ఎక్కువసేపు ఉంచిన అనమాట. మా అమ్మ మినిమం 2 మినిట్స్ మంచిగా ఫ్రై లాగా చేసింది, కారం వాసన అంతా పోయేంత వరకు. తర్వాత ఎండు కొబ్బరి పొడి నేను అన్నీ అప్పటికప్పుడే పట్టాను అనమాట, అల్లం వెల్లుల్లి కొబ్బరి పొడి ధనియాల పొడి అన్నీ ముందే, ఎందుకంటే మనకు ముందు ఉంటాయి ఫ్రిడ్జ్లో, కానీ కొన్ని కర్రీస్కి అప్పటికప్పుడు పడితేనే బాగుంటుంది. సో కొబ్బరి పొడి వచ్చి 2 స్పూన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ కొబ్బరి పొడి వేసినాక కూడా 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి వచ్చి 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరింది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను అన్నీ మార్నింగే పట్టాను కాబట్టి 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి వేసి మంచిగా కలుపుకొని ఆ ఫ్లేవర్ కూడా పోయే అంతవరకు. కొందరు ఏంటంటే ఆ వాసన పోనివ్వరు అనమాట, వెంటనే వేసేసి అన్నీ చేయడం వల్ల కొంచెం కూర టేస్ట్ అనేది మారిది. యాక్చువల్లీ చెప్పాలంటే నేను కూడా ఎక్కువ టైం ఇవ్వను, అంటే మా అమ్మ ఇచ్చినంత టైం అంతే ఇవ్వను నేను. సో నాకు కొంచెం మా అమ్మ కర్రీస్ ఎక్కువ నచ్చుతాయేమో అని అనిపించింది. ఇంకా ముందు బ్లడ్ ఉంది కదా, అంటే ఈ కర్రీ అయ్యేలోపు బ్లడ్ లేట్ అవుతుంది అనేసి అట్లా ఉప్పేసి ఉడకబెట్టాము. ఫస్ట్ పచ్చిమిర్చి వేయించాం కదా, ఆ పచ్చిమిర్చి కూడా దీనిలో వేసి బ్లడ్ చిన్న చిన్న పీసులుగా చేస్తుంది అమ్మ. ఏంటంటే మనం లేట్ అవుతుంది కాబట్టి, అదే వెంటనే చేసే పని అయితే కర్రీలో డైరెక్ట్గా కూడా బ్లడ్ పచ్చిదే కలిపి కూడా పోయొచ్చంట. అట్లా పోసుకోవచ్చు ఇట్లా పోసుకోవచ్చు అని చెప్పింది. ఇదేంటంటే చిన్న చిన్న పీసెస్ లాగా మనం చేత్తో అంటుందన్నమాట, ఎందుకంటే బోటీలో వేయాలి కదా, మరి పెద్ద ముక్కలు ఉంటే మనకి మసాలా పట్టదు అని అనేసి. ఇంకా తర్వాత ఏంటంటే కొంచెం వాటర్ పోసేసి కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టాలన్నమాట. మనం అల్లం వెల్లుల్లి వేసినాక 2 చెంబులు వాటర్ పోసేసి 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చినాకైతే ఇట్లా ఓపెన్ చేసి ఇంకా సగం కూరేమో కర్రీకి సగం కూరేమో బ్లడ్ కలపడానికి కాబట్టి
ఇంకొకసారి కలిపి ఒక 2-3 మినిట్స్ కొంచెం వాటర్ తగ్గినాకైతే మళ్ళీ మనం బాండీలోకి సగం కర్రీ వేసుకొని షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఆ కర్రీ చూపిస్తాను, ఇది చూపిస్తాను, ఇట్లా ఉడికిందో లేదా అని అమ్మ చెక్ చేస్తుంది అనమాట. ఇంకా బాండీలోకి అయితే ఇప్పుడు ఆ కుక్కర్లో సగం కర్రీ తీసుకుంటాం. ఎక్కువ చారుతో అయితే తీసుకోవాలంట. ఇంక ఇట్లా సగం కర్రీ తీసుకొని ఇంకా ఈ ఈ సూప్ అనేది మొత్తం ఇనికిపోయేంత వరకు ఉండాలంట. ఇప్పుడు ఇట్లా దీనిలోనే మనం బ్లడ్ కలిపి ఎందాక అమ్మ చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా చేత్తో నలిపేసింది కదా, అది వచ్చేసి ఈ బోటీలో వేసుకోవాలి. వేసుకొని మనం గెంటెతో కలుపుతూ ఉంటే పొడి పొడిగా వచ్చే అంతవరకు ఉండాలంట. లేదంటే మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్నాం కదా ఉప్పేసి బ్లడ్, అలా కాకుండా డైరెక్ట్ పచ్చిది కూడా దీనిలో డైరెక్ట్ వేసుకున్నా బాగుంటుంది. కాకపోతే మాకు ఒక 1/2 అవర్ టైం ఉంది కాబట్టి ముందే అమ్మ అట్లా ప్రిపేర్ చేసిందనమాట, మళ్ళీ బ్లడ్ ఎక్కడ పాడవుతుందో అనేసి. ఇంకా బ్లడ్ మనం ఫస్ట్ ఇలా చిన్నగా పీసెస్లా కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే వచ్చేసి ఈ సూప్ కొంచెం ఎగిరిపోయినాక దీనిలో వేసి మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. మంచిగా కలుపుతూ ఉన్నాక ఇంకా మ్యాక్సిమం లాస్ట్కి వచ్చి పొడి పొడి పొడిగా అవ్వాలి, ఈ మసాలా అంతా పట్టాలన్నమాట. ఇంకా ఫైనల్గా లాస్ట్లో అయితే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేయాలి. ధనియాల పొడి కూడా యాడ్ చేసి కలుపుతూ ఉండి బాగా డ్రై అయిపోవాలి. ఇది మనకి పొడి పొడిగా రైస్లో తినొచ్చు, స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ఎంత పొడి పొడిగా ఉంటే అంత టేస్ట్. ఇంక ఈ సూప్ అంతా అయితే ఆ పీసెస్కి పట్టడానికి మినిమం ఒక 10 మినిట్స్ అయినా, పెద్ద మంట అయితే 5 మినిట్స్, సిమ్లో పెడితే 10 మినిట్స్ అనమాట. ఫస్ట్ ఒక 5 మినిట్స్ అయితే పెద్ద మంట మీద పెట్టి లాస్ట్లో సిమ్లో పెట్టి అయితే చేసింది. ఇట్లా అనమాట. నేనైతే ఫ్రైడే సాటర్డే తిన్ను, మమ్మీ వాళ్ళు వచ్చారని ఫ్రైడే చేశారనమాట. ఆ రోజు అయితే చాలా బాగుంది. నేనైతే కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని సండే రోజు అయితే టేస్ట్ చేశాను, నాకు బాగా నచ్చింది. ఇంకా ఆ రోజు తింటే ఇంకా చాలా టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా ఫ్రెష్దే అని అనిపించింది. ఇంక నుంచి నేను ట్రై చేయాలి, నాకు బాగా అనిపించింది. డ్రింక్లో కూడా ఇలా చాలామంది తింటారంట, బాగుంటుందంట. కాకపోతే మేము మటన్లో బ్లడ్ వేయడం చూసా కానీ బోటీలో బ్లడ్ వేయడం చూడలేదు. సో అమ్మ ఎప్పుడు వేస్తాను నువ్వు చూడలేదేమో అనేసి అంటుంది. ఇంకా తర్వాత కొంచెం కర్రీ తీసేయమన్నాం కదా, ఇంకా దీనిలో కూడా చారంతా ఎగిరిపోయేంత వరకు ఉంచి కొంచెం ధనియాల పొడి వేసి దించడమే అనమాట. కొంచెం ఇది కొంచెం అది చేసాము, 2 తింటారని. ఇవాళ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సిరి డైరీస్. బాయ్ ఫ్రెండ్స్.